ఇందిరమ్మ ఇల్లు అర్హులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఓ యువకుడి ప్రాణం తీసిన ఘటన ములుగు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చాల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్ గురువారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం 2 నెలలుగా చాల్వాయి గ్రామస్థాయి వాట్సాప్ గ్రూప్లో రమేష్ అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వకుండా కుంభకోణం జరుగుతోందని, పలు సందేశాలు పెడుతూ వచ్చాడని, అర్హులకు అధికారుల తీరుతో న్యాయం జరగడం లేదని విసురుగా మెసేజ్లు పెడుతూ ఉన్నాడని తెలిపారు. ఈ చర్చలకు గ్రూప్లో హీట్ పెరిగి గ్రామంలోని కొందరు పెద్ద మనుషులు తనపై తప్పుడు కేసులు నమోదు చేయడం వల్ల బుధవారం రాత్రి పసర పోలీసులు రమేష్ మొబైల్ను స్వాధీనం చేసుకుని రేపు స్టేషన్కు రమ్మని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తప్పుడు కేసు పెట్టాలని చూస్తున్నారన్న అనుమానంతో రమేష్ తీవ్ర మనోవేదనకు లోనై తన ఇంటి వద్ద ఉరివేసుకుని ప్రాణాలు విడిచినట్లు బంధువులు తెలిపారు. రమేష్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, బంధువులు జాతీయ రహదారి 163పై బైఠాయించి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇల్లు లాంటి ప్రాథమిక అవసరం కోసం ఆందోళన వ్యక్తం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేయాలని, బాధ్యత వహించాల్సిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రమేష్ కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. ప్రజలారా, మీరు ఒకటి గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడింది ఏమన్నా తప్పు ఉంటే నేను మొత్తానికి గ్రూప్ విషయంలో మాట్లాడుతూ ఉన్నా. నాకు సపరేట్గా ఫోన్ చేసి ఇప్పుడు వచ్చి నీ కథ ఏంది, నువ్వు ఆమె క్వశ్చన్ చేసేది ఏంటి, అది అన్నలాగా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. మరి అది నేనేమన్నా తప్పు మాట్లాడేది ఉంటే డైరెక్ట్గా గ్రూపులనే క్వశ్చన్ చేయొచ్చు కదా. మరి అది జరగందా? అది అన్యాయం కాదా? అది అప్పుడు జరిగిందే అన్యాయమే కదా. నేను దాని విషయంలో మాట్లాడినే కదా. మరి ఆ విషయంలో ఇప్పుడు ఏమో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఏం చెప్తారో చేయని, ఇక చూసుకుంటా నేను కూడా. చల్లే ప్రజలారా, మీరు ఒకటి గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడింది ఏమన్నా తప్పు ఉంటే నేను మొత్తానికి గ్రూప్ విషయంలో మాట్లాడుతూ ఉన్నా. నాకు సపరేట్గా ఫోన్ చేసి ఇప్పుడు వచ్చి నీ కథ ఏంది, నువ్వు ఆమె క్వశ్చన్ చేసేది ఏంటి, అది అన్నలాగా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. మరి అది నేనేమన్నా తప్పు మాట్లాడేది ఉంటే డైరెక్ట్గా గ్రూపులనే క్వశ్చన్ చేయొచ్చు కదా. మరి అది జరగందా? అది అన్యాయం కాదా? అది అప్పుడు జరిగిందే అన్యాయమే కదా. నేను దాని విషయంలో మాట్లాడినే కదా. మరి ఆ విషయంలో ఇప్పుడు ఏమో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఏం చెప్తారో చేయని, ఇక చూసుకుంటా నేను కూడా. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధాకర్, అంటే ఇందిరమ్మ ఇల్లు రాలేదని వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టడంతో ఆ గ్రామ పెద్దలు కొంతమంది, అదేవిధంగా పోలీస్ అధికారులు కొంత అతన్ని ఇబ్బంది పెట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ గ్రామస్తులంతా తెలుపుతున్నారు. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి సుధాకర్? ఇది ఇందిరమ్మ ఇల్లు అర్హులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఓ యువకుడి ప్రాణం పోయిన సంఘటన మాత్రం ములుగు జిల్లాలో జరిగిందనుకుంటూ ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం తలవాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్ అనే వ్యక్తి గత 15 రోజులుగా మాత్రము ఆ గ్రామంలో నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు రావాలి, అర్హులకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే మాత్రము సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్ లో చర్చ కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. అయితే మొన్నటి వరకు మాత్రము అర్హులకు కాకుండా అనర్హులకే ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్పి ఒక చర్చ కొనసాగే నేపథ్యంలో మాత్రము చుక్క రమేష్ వచ్చేసి ఒక వాట్సాప్ గ్రూప్ లో దీని మీద ఒక చర్చ కొనసాగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ అలాగే మరికొంతమంది వ్యక్తులు మాత్రము ఇదే చుక్క రమేష్ భయభ్రాంతిలో గురి చేయడం జరిగింది. నువ్వు సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నావు అంటూ మాత్రం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం వచ్చేసి ఈ గ్రామ పెద్దలు ఎవరున్నారో ఈ వాట్సాప్ గ్రూప్ లో రమేష్ కు ఎవరు కాంట్రవర్సీగా మాట్లాడారో వీళ్ళు వచ్చేసి పశ్చిమ గ్రామంలో ఉన్న పోలీసుకు ఎస్ఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఎస్ఐ వచ్చేసి నిన్న సాయంత్రం కానిస్టేబుల్ ఇద్దరు పంపించి రమేష్ దగ్గర ఉన్న మొబైల్ ని కూడా తీసుకోవడం జరిగింది. తీసుకుపోయిన తర్వాత రాత్రి రమేష్ కు చెప్పడం జరిగింది, ఏమంటే రేపు ఉదయం ఖచ్చితంగా నువ్వు పక్కా పోలీసులుగా రావాలి, లేకపోతే బాగుండదని చెప్పిన నేపథ్యంలో మాత్రము ఏం జరుగుతుందో అనే ఆలోచనలో ఉన్న రమేష్ మాత్రము రాత్రి ఎవరు లేని సమయంలో మాత్రం వాళ్ళ ఇంట్లో ఊరేసుకుని తెలపడం జరిగింది. ఇక్కడ చూసుకున్న మాత్రం రమేష్ వచ్చేసి MBA చేసిన వ్యక్తి. ఇప్పటి వరకు మాత్రం అతని తల్లిదండ్రులు ఎవరు లేరు. ఒక చెల్లె ఉండే, చెల్లె కూడా వివాహం చెందింది. అతను మాత్రం వాళ్ళ అమ్మమ్మతోటే అతను కలవలో ఉండే జీవనం కొనసాగిస్తున్నాడు. పూరి ఇల్లు ఉంది, అంటే పూరి పురుషులు ఉంటే జీవన కోసం నేపథ్యం. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిరుపేదలకు మాత్రం ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు అవ్వాలంటే మాత్రము పథకం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంటే ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ బాగానే ఉన్నారు, కానీ ఈ పార్టీలో ఉన్న కింది స్థాయి నాయకులు మాత్రము ఇక్కడ ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ మంత్రుల పేరు చెప్పుకుంటూ వాళ్ళకు సంబంధించిన రిలేషన్లకు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు రావడం కోసం మొత్తం ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇది కరెక్ట్ కాదు, అర్హులకే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి నిలదీసిన చుక్క రమేష్ మాత్రం ఈ రోజు ప్రాణాలు పోగొట్టిన సంఘటన ములుగు
జరిగింది. ఏదేమైనా ఈ సంఘటన జరగడం గ్రామస్తులందరూ ఒక్కటయ్యి ఖచ్చితంగా రమేష్ కుటుంబం న్యాయం జరగాలి. రమేష్ చావుకు కారకులైన ఎవరున్నారో ముగ్గురు వ్యక్తులు వాళ్ళ మీద ఖచ్చితంగా సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలంటే మాత్రం జాతీయ రహదారి ధర చేయడం. ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు అలాగే ఈ రమేష్ యొక్క మిత్రులు సైతం జాతీయ రహదారి ధర చేసుకుంటూ రమేష్ మృతికి కారణమైన ప్రతి ఒక్కరిని శిక్షించాలి. లేని పక్షాన మాత్రము మేము రానున్న రోజుల్లో పెద్ద మొత్తంలో ధర్నా చేస్తామంటే మాత్రం చెప్పడం జరిగింది అనుకోండి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.